శ్రీరాములు నెల్లూరు జిల్లా విడలూరు మండలం రామతీర్థం గ్రామంలో చేస్తున్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవ సందర్భంగా ఈ సంవత్సరం వివిధ లైసెన్స్ హక్కులకు సంబంధించి వేలంపాట నిర్వహించడం జరిగింది. 5 లైసెన్స్ హక్కులకు వేలంపాట నిర్వహించగా 3కి మాత్రమే పాడతారు ముందుకు వచ్చి పాటలు పాల్గొన్నారు. మిగిలిన 2 వాయిదా వేయడం జరిగింది. తాత్కాలిక అంగళ్ళు నిర్వహించుకునే వరకు, తర్వాత కొబ్బరి చిప్పలు సేకరించుకునే వరకు ఈ 2 హక్కులకు ఎవరు పాటలు పాల్గొనడానికి ముందుకు రానందువల్ల పాటను వాయిదా వేయడం జరిగింది. మిగతా 3 పాటలకు గాను పోయిన సంవత్సరం 14,63,000 రూపాయలు వచ్చింది ఆదాయం. ఈ సంవత్సరం 15,67,500 రూపాయలు రాబడి వచ్చింది. పోయిన సంవత్సరం పోల్చుకుంటే ఇంచుమించుగా 1,04,500 రూపాయలు రాబడి పెరిగింది. రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 27వ తేదీ నుంచి మొదలవుతాయి. వచ్చే 27/6/2024 తేదీ నుంచి ప్రారంభమయ్యి 6/7/2024 తేదీ నాటికి ముగుస్తాయి. ఈ బ్రహ్మోత్సవంలో ముఖ్యంగా 5వ తేదీన తీర్థవాద జరుగుతుంది, 4వ తేదీన కళ్యాణము, 3వ తేదీ రథోత్సవము, 2వ తేదీ నందిసేవ జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఏర్పాటు చేస్తుంది కూర్చుంది. పాంప్లెట్స్ ఎవరికైనా కావాలంటే తీసుకోండి. పాంప్లెట్స్ రాజేష్ పాట 12,40,000 ఒకసారి. చలపతి పాట 12,45,000. చలపతి పాట 12,45,000. చలపతి పాట 12,45,000 ఒకసారి. చలపతి పాట 12,45,000 ఒకసారి. 12,45,000 చలపతి పాట ఒకసారి. పండు పాట కొట్టేస్తున్నాం. ఇంకెవరైనా పాడేవాడు ఉంటే పాడుకోవచ్చు. చలపతి పాట 12,45,000 2 సార్లు పాట కొట్టేస్తున్నాయా? చలపతి పాట 12,45,000 3 సార్లు. చలపతాన్ని ఇచ్చి 14,000 పెంచారు. అందుకే 25 కొట్టామన్నా మా చలపతానికి. సరేలే కానీ అన్న వాళ్ళందరూ ఒకటే సిండికేట్ రామదేవస్థానం 2 సార్లు పాట కొట్టేస్తున్నాం. ఎవరైనా పాడేవాడు పాడవచ్చు. ఆదిలక్ష్మి పాట 1,60,000 3 సార్లు. టమాటో 60,500 రామలింగయ్య పాట 1,60,500 రామలింగయ్య పాట. రామలింగయ్య పాట 1,60,500 ఒకసారి. రామలింగయ్య పాట 1,60,500. వృద్ధి పాట 1,61,000. వృద్ధి పాట 1,61,000. రామలింగయ్య పాట 1,61,500. రామలింగయ్య పాట 1,61,500. రామలింగయ్య పాట 1,61,500 ఒకసారి. వృద్ధిపేట 1,61,001 62,000. వృద్ధిపేట 1,62,000. వృద్ధిపేట 1,60,000.
Please subscribe my channel. Please subscribe my channel.